అధ్యక్ష, అవిశ్వాసం మేము పెట్టా, కానీ స్పీచ్లు వింటే మొట్టమొదట అసలు మామూలుగా మేము మొదలు పెట్టాలి స్పీచ్, కానీ ఆ వైపు నుంచి మొదలు పెట్టించే అవకాశం ఇచ్చారు. వాళ్ళు మాట్లాడిన మాటలకి నిజంగా చెవులైతే కాస్త ఇబ్బంది పడ్డాయి అధ్యక్ష. నిజంగా ఒక వీళ్ళ మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా ఒక కథ కూడా గుర్తుకొచ్చింది అధ్యక్ష. నేను శ్రీకాంత్ మాట్లాడుతూ అనుకుంటా ఉంటుంది. గజరాజు రోడ్డు మీద నడుస్తూ పోతా ఉంటే కుక్కలు మొరుగుతూ ఉన్నాయంట. నిజంగా ఆ కథ శ్రీకాంత్ చెప్తా ఉంటే నిజంగా వీళ్ళు మాట్లాడిన మాటలు కూడా కాస్త బాధ అనిపించిన ఆ కథ మాత్రం ఊరట కలిగించింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. జస్ట్ 1 minute. ఈ ఉపమానం కరెక్ట్ కాదు అధ్యక్ష, ఈ ఉపమానం కరెక్ట్ కాదు. కుక్కలు అనేటువంటి సంబోధించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఒకవేళ ఆయన చెప్పిన దానికైనా ఆయన శ్రీకారి ఉంటే పాప ఈ మధ్యన పిచ్చి గజరాజులు కూడా తిరుగుతున్నాయి రోడ్ల మీద అధ్యక్ష. ఆ పిచ్చి గజరాజులు కరగకుండా ఎట్లా ఉంటాయి అధ్యక్ష? కరుస్తే తప్పకుండా. నిజంగా ఇక్కడ సభ జరుగుతూ ఉన్న తీరు కూడా నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. వాళ్ళు అంతగా అబద్ధాలు చెప్పుకుంటూ పోయారు, పూర్తిగా ఇష్టం వచ్చిన అభాండాలు అబద్ధాలు వేశారు, అయినా వాళ్ళని వేయనిచ్చారు. చివరకు శ్రీకాంత్ నాకు ఒక కథ చెప్పింది, నేను ఉటకరిస్తే ఆ కథకు కూడా మంత్రి గారు వెంటనే నా మైక్ కట్, వెంటనే మంత్రి గారికి మైక్ ఇవ్వడం, ఆయన నా గురించి తిడుతూ ఇంకొక మాట మాట్లాడడం. నిజంగా మనస్సాక్షిని అడగాలి అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమేమో అన్నారు, మనసుకు కష్టం అనిపించే మాటలు చాలా అన్నారు. పరిటాల రవీంద్ర గురించి మాట్లాడుతూ హత్య కేసుకు సంబంధించి ఏమేమో మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా ఇదే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారినే గుండెల మీద చేతులు వేసుకొని చెప్పమని అడుగుతా ఉన్నా. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్న ఆరోపణలు నిజమే అయితే, మా ఆరోపణలు నిజమని చెప్పి వాళ్ళు కన్నా నమ్మి ఉంటే ఎందుకు మరి అవే ఆరోపణలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి గారిని ఎందుకు ఆ పార్టీలోకి చేర్చుకున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది కదా అధ్యక్ష, ఆరోపణలు చేయడం రాజకీయ అవసరం కోసం, రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేస్తూ ఉన్నారని. నిజంగా ఇదే సభలో ఒక కేసు జరిగి ఆ కేసులో తీర్పు ఇచ్చేసిన తర్వాత కూడా ఇదే సభలో మళ్ళీ ఆరోపణలు చేస్తా, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉంటే ఇది ఏ రకంగా ఈ సభలో ఆమోదయోగ్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది వాస్తవంగా అయితే వాళ్ళు చెప్పిన మాటల రికార్డ్స్ నుంచి తొలగించాలి అధ్యక్ష. నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా, ఇదే ఆరోపణలు, రకరకాల ఆరోపణలు ఏమేమో చేశారు, నా క్యారెక్టర్ మీద రకరకాలుగా మాట్లాడారు. ఇదే ఆరోపణకు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఏ క్యాబినెట్లో అయితే పనిచేస్తూ ఉన్నారో అదే క్యాబినెట్లో మంత్రి హరిరామ జోగయ్య బుక్కు రాశారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దగ్గర ఉండి వంగవీటి మోహన్ రంగాను ఏ రకంగా నరికిచ్చారు, చంపించారు అని చెప్పి ఏకంగా బుక్కు రాశారు అధ్యక్ష. ఆ టైంలో ఉన్న అదే క్యాబినెట్లో ఉన్న హరిరామ జోగయ్య గారు ఏకంగా బుక్కే రాశారు. ఆ బుక్కులో తాను రాసిన బుక్కులో అక్కడ ఆ రోజు ముద్దాయిలుగా ఉన్న వాళ్ళంతా కూడా ఇవాళ శాసనసభలో ఇక్కడ ఎమ్మెల్యేలుగాను మంత్రులుగాను కూడా కొనసాగుతూ ఉన్నారు. అంటే ఇంకా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉండి మనుషులను ఏ రకంగా కుట్ర రచించి చంపించగలుగుతాడు అని చెప్పేదానికి నిదర్శనం అది అధ్యక్ష. మీకు టైం వచ్చినప్పుడు మీరు చెప్తున్నారమ్మా, మీరు మాట్లాడేటప్పుడు అంతా మేము వింటానే ఉన్నాం. మీకు టైం వచ్చినప్పుడు మీరు చెప్పండి, నో ప్రాబ్లం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష ఇంతకు ముందు మాట్లాడుతూ అధ్యక్ష మాట్లాడదు కానీ మొత్తం మాట్లాడుతున్నారు కానీ ప్లీజ్. ఎర్రగడ్డ జంక్షన్లో
సూట్ కేస్ బాంబుతో వచ్చినటువంటి వ్యక్తి అప్పుడు ఈయన వయసు ఎంత? అప్పుడు రంగా హత్య జరిగినప్పుడు ఈయన వయసు ఎంత? తరువాత ఈయన ఈ నాన్నగారిని అడ్డం పెట్టుకొని 10 సంవత్సరాల నుంచి జరిగేటటువంటి ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి హత్యలన్నీ కూడా క్రానలాజికల్గా చూడండి. ఆ మనస్తత్వంతో ఆయనకు ఉండేటటువంటి ఆ మనస్తత్వాన్ని తీసుకొచ్చి ఇంకొకరికి ఆపాదించడం అది కరెక్ట్ కాదు. మరి అప్పుడు మేము చేసినటువంటిది, నేను హోమ్ మినిస్టర్గా ఉన్నాను, అప్పుడు జరిగేటటువంటి సంఘటనలన్నీ తెలుసు. కొంతమంది చేసేటటువంటి ఆరోపణలకు ఆధారం ఉండాలి. ఏ విధమైనటువంటి ఆరోపణలు కూడా లేకుండా అన్ని కేసుల్లో ముద్దాయిగా ఉండి చిన్నప్పుడే బాంబుని ఏకుజామున 5 గంటలప్పుడు ఎర్రగడ్డ జంక్షన్లో ఎటెళ్ళాలి అని చెప్పి బీట్ పోలీసు అక్కడ తిరుగుతుంటే ఆయన చూసి గాబరైపోయినటువంటి వ్యక్తి మైనార్టీ తీరకముందు ఈ క్రిమినల్ మైండ్తో చెప్పినటువంటి ఫాల్స్ అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్ కాదు అని చెప్పి ప్రజలందరికీ చెప్పడం కోసం మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. అంటే ఏదైనా మీరు రిలవెంట్గా ఉంటే మాట్లాడండి. ఊరికే ఎస్ రంగా హత్య కేసులో మంత్రులకు కూడా సంబంధం ఉందని చెప్పి బాధ్యతారాజ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు ఆ కేసులో సిబిఐ ఎంక్వైరీ కానివ్వండి, దాని మీద ఎవరైతే బాధ్యులైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమైనా ఎంక్వైరీ చేశారా? ఇలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు మంత్రుల మీద, గౌరవ సభ్యుల మీద చాలామంది జగన్మోహన్ రెడ్డి బయట మాట్లాడుతూ ఉన్నాడు. అధ్యక్ష, నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, మొన్న కాపు ఉద్యమంలో జరిగేటప్పుడు కూడా ఆ ట్రైన్ తగలబెట్టిన సంఘటనలో కృష్ణా గుంటూరు జిల్లాల్లో, విజయవాడ గుంటూరు జిల్లాల్లో గొడవలు రెచ్చగొట్టాలి. ఏదో విధంగా వాళ్ళ పార్టీ సభ్యుల్నే జగన్మోహన్ రెడ్డి బతిమాలి అడిగితే ఇక్కడ ఇటువంటి సంఘటనలు కానీ ఇటువంటి వాస్తవాలు కానీ ఏమీ లేవు. చంద్రబాబు గారు నాయుడు పరిపాలనలో ఇక్కడ మేము ఉద్యమానికి కూడా బయటికి రామని చెప్తే సిగ్గుతో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఫోన్ కూడా పెట్టేసి తలదించుకున్నాడు. అధ్యక్ష, ఇవాళ బాధ్యతారాజ్యంగా రంగా ఇన్సిడెంట్ మీద మాట్లాడితే మంత్రులకు సంబంధం ఉన్నది, మాకు సంబంధం ఉందని బాధ్యతారాజ్యంగా మాట్లాడుతున్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, నోరు తెరిస్తే అబద్ధాలు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మంత్రుల దాకా సిగ్గుండాలి ఏదన్నా. అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష, అదే రకంగా అధ్యక్ష వీళ్ళు మాట్లాడుతూ చాలా ఇదిగా ఫీల్ అవుతున్నారు అధ్యక్ష. చెప్పింది ఎవరు అధ్యక్ష? వాళ్ళ క్యాబినెట్లో వాళ్ళ క్యాబినెట్లో పనిచేస్తా ఉన్న మంత్రి హరిరామ జోగయ్య ఏకంగా బుక్కే రాశాడు. ఆ టైంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉండి వంగవీటి మోహన్ రంగాన్ని దగ్గరుండి చంపించారు అని ఏకంగా బుక్కే రాశాడు. ఆ బుక్ గురించి, ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రి రాసిన ఆ బుక్ గురించి నేను చెప్తా ఉంటే చెబుతా. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి పచ్చి అబద్ధాలన్నీ చెప్పి మాట్లాడటం అనేటువంటిది మర్యాద కాదు అధ్యక్ష. ఎందుకంటే వారు చెప్పిందే నిజమైతే ఎవరైతే బొక్కు రాశారని చెప్తున్నటువంటి హరిరామ్ జోగి గారు ఉన్నారో వారు ఈయన పార్టీలో తిరుగుతున్నారు ఈ రోజుని. ఆ రోజు రంగా హత్యను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎప్పుడన్నా రంగా హత్యకు సంబంధించినటువంటి ముద్దాయిల గురించి కానీ వీరు చెప్పినటువంటి అబద్ధాలే నిజమైతే అయాల మరి చంద్రబాబు నాయుడు గారి మీద యాక్షన్ తీసుకోవాలి కదా సార్ అధ్యక్ష. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పబ్బం గడుపుకోవడం కోసం మాట్లాడుతున్నటువంటి విషయాలు. ఇంకొక విషయం చెప్పాలంటే వీళ్ళకి
జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, వారి తండ్రి గారి దగ్గర నుంచి కూడా అరాచకాలు సృష్టించి ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి అలవాటు ఆ రోజు కాదు అధ్యక్ష, ఆ రోజు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేదురుమేలి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ హైదరాబాద్లో నరమేధం సృష్టించి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. ఆ రోజుని ఈ రోజున అటువంటి వ్యక్తికి వారసుడిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాక మొన్న జరిగినటువంటి తున్లో జరిగినటువంటి బహిరంగ సభలో కాపులకి 30-40 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య మీద ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు కాపులందరూ మా సమస్యను మరొకసారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకురావాలని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే దాంట్లో ఇటువంటి అరాచక శక్తులన్నీ కూడి దారుణమైనటువంటి హింసాకాండ సృష్టించినటువంటి పరిస్థితులు చూశారు అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు కాపుల్ని బీసీలో చేర్చాలి, 2600-2800 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కాపుల యొక్క పరిస్థితులను చూసి 30 సంవత్సరాలుగా జరగనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని కాపుల్ని బీసీలో చేర్చడానికి ఆ బీసీలో చేర్చే ముందు ప్రస్తుతం ఉన్నటువంటి బీసీలకు ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా కాపుల్ని బీసీలో చేరుస్తాను, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాననేటువంటిది చెబితే అది కార్యక్రమం జరుగుతుంటే అది జరిగితే కాపుల్ని బీసీలో చేరిస్తే వీళ్ళ రాజకీయ మనుగడే ఉండదు అనేటువంటి ఉద్దేశంతో కాపులు అనేటువంటి వాళ్ళు విశ్వాసంగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, కాపుల్ని బీసీలో చేరితే వీళ్ళు రాజకీయ మనుగడే ప్రశ్నార్థకం అని చెప్పేసి అది జరగకుండా అరాచకం సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అధ్యక్ష. అయినా ఈ రోజు చెప్తున్నటువంటి హరిరామ్ జోగి గారి గురించి నేను ఎలా అడుగుతున్నాను, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మీరు ఆ రోజు మీ తండ్రి గారు మరి పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి ఒక మేనిఫెస్టోలు ఇచ్చినప్పుడు కాపుల్ని బీసీలో చేరుతామని 2004లో మేనిఫెస్టోలో పెట్టి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ రోజన్నా కాపుల గురించి మాట్లాడారు అధ్యక్షుల్లో? ఏ రోజుని కూడా ఆ ప్రశ్న లేదు. దాలవాయి సుబ్రహ్మణ్యం కమిషన్ ఏర్పాటు చేసి దానికి 40 లక్షల రూపాయలు సర్వే గురించి కావాలంటే ఆ రోజు పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులందరూ తిరిగితే ఏ రోజుని కూడా పట్టించుకోలేనటువంటి వ్యక్తి ఈ తండ్రి గారు. వీళ్ళు కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మొన్న ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తుంటే దాన్ని సపోర్ట్ చేస్తూ ఈయన మాట్లాడుతున్నాడంటే వీళ్ళందరూ ఎంతమంది అని చెప్పినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కాపుల్ని బీసీలో చేర్చడం జరుగుతుంది. ఇటువంటి తప్పుడు ప్రచారాలు నమ్మి, ఇటువంటి తప్పుడు వాగ్దానాలు నమ్మి కాపులు ఎవరో మోసపోయేటువంటి పరిస్థితులు లేరు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. దేవినేని నెహ్రూ ఆ రోజు ప్రత్యక్షంగా రంగాగారం చంపినటువంటి కేసులో ముద్ద అయితే ఈ తండ్రి గారు ఆ పార్టీలో వీళ్ళందరూ ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అయ్యుండి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడటం అనేటువంటిది ఒళ్ళంతా మచ్చలు పెట్టుకున్నటువంటి వ్యక్తినా ఈయన మళ్ళీ ఇంకొకరి గురించి మాట్లాడటం చాలా అన్యాయం అధ్యక్ష. ఒక విషయం చెప్తున్నాను, ఇతని ఎంత అహంకారం అనేటువంటిది ఒక విషయం చెప్తాను ఈ సందర్భంగా. సభ జరుగుతున్నటువంటి సందర్భంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ కింద మీరు సభ ఏ విధంగా నడుపుకోవాలనే దాని గురించి మీ ఛాంబర్లో మీటింగ్ జరుగుతుంటే ఈ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 37 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీ దగ్గర కూర్చుంటున్నాడు. ఈయన నిన్న కాకమన్న రాజకీయాల్లోకి వచ్చి ఈయన ఒక మహారాజులాగా ఎవరినో అనుచరులు పంపించా చూడమంటాం. సార్ అధ్యక్ష ఒక నిమిషం కాదు, ఇక్కడికి వచ్చి ఈ నేచర్ ఏంటో చెప్పడం కోసం చెప్తున్నాను అధ్యక్ష. ఇక్కడ ఆయన ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఇదొకసారి గమనించాలి అధ్యక్ష. సార్ ఎమ్మెల్యేలు వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే అంత వయసులో కానీ ఆ పదవిలో కానీ వచ్చినటువంటి వ్యక్తి కూర్చోబెట్టి మాట్లాడుతుంటారు. వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్ళి మాట్లాడుతుంటే గంటలు తెరబడి ఒంగుని చెవిలో మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఉంటే అతను నాయకుడు సిగ్గుపడాలండి, అందరూనే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఇతను మాట్లాడటవా ఏదో అధ్యక్ష
త్రిమూర్తుల అన్నకు మినిస్ట్రీ కాస్తో కూస్తో దగ్గరికి వెళ్ళింటాడు. ఇబ్బంది ఏం లేదన్నా, కాస్త దగ్గరికి వెళ్ళావు. ఇంకా రోజంత ఎక్కువ తిట్టింటే నన్ను డెఫినెట్గా అయిపోయి ఉండేవని. అధ్యక్ష అదే రకంగా అధ్యక్ష ఇంకొక అన్యాయమైన ఆరోపణలు చేశారు. ఏమన్నారు? 43,000 కోట్లు సిబిఐ నా మీద కనుక్కునింది అని. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా మనస్సాక్షి ఉన్నా ఆ 43,000లో పావుల భాగం ఇమ్మనండి, ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతా. ఏమాత్రమైన మనస్సాక్షి ఉంటే అధ్యక్ష ఏది పడితే అది నాదంటారు. చివరికి అసెంబ్లీ కూడా నాదే అని చెప్పి మళ్ళా అంటారు. ఇది కూడా జగన్దే అని. సంతకం పెట్టేయమంటే పెట్టేస్తాను అధ్యక్ష, దాంట్లో పావుల భాగం ఇమ్మని చెప్పండి చాలు. నోరు తెరిస్తే అబద్ధాలు. ఇక నేను వాళ్ళు చెప్పిన దాని మీద నేను ఎక్కువగా మాట్లాడడం మొదలు పెడితే ఇక టాపిక్ అంతా దాని మీదకే పోతుంది కాబట్టి ఇక టాపిక్ లేకొస్తా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి మీద ఇవాళ అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం. నిజంగా మా దగ్గర ఉన్న సంఖ్య 67తో ఈ అవిశ్వాసం జరుగుతుందని నేను అవిశ్వాసంలో మేము నెగ్గుతామని పెట్టలా. ఇవాళ ఏ రకంగా అయితే నిస్సిగ్గుగా డెమోక్రసీని అవహేళన చేస్తున్న పరిస్థితిని చూసి ఎమ్మెల్యేలను 8 మందిని ప్రలోభాలను పెట్టి కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటే, కోట్లు వెచ్చించి కొనుగోలు చేసే కార్యక్రమాలు ప్రలోభాలు పెట్టి జరుగుతూ ఉంటే, కనీసం రాజ్యాంగాన్ని ఇవాళ మనం పరిరక్షించే స్థానంలో మనమంతా ఇక్కడ ఉండి, రాజ్యాంగం యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్పింది అన్న సంగతి మనకు తెలిసి ఉండి, మన కళ్ళ ముందరనే యాంటీ డిఫెక్షన్ లాను మనమే ఉల్లంఘిస్తున్నాం, నీరు గారుస్తున్నాం, డెమోక్రసీని హేళన చేస్తున్నాం. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారికి దమ్ము ధైర్యం ఏమాత్రం ఉన్నా, డెమోక్రసీ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాను, ఆ 8 మంది చేత రాజీనామా చేయించండి, లేకపోతే 8 మందిని డిస్క్వాలిఫై చేయండి, ప్రజల్లోకి వెళ్దాము, ప్రజల ఆశీస్సులు దేవుని ఆశీస్సులు ఎవరికి ఉన్నాయో చూద్దామని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ అవిశ్వాస తీర్మానం కూడా మేము ఎందుకు పెడుతున్నామంటే అధ్యక్ష, కారణం మీరు వాళ్ళని డిస్క్వాలిఫై, మీరు వాళ్ళ చేత రాజీనామా చేసి పార్టీలోకి చేర్చుకోలేదు. చివరికి వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి మేము అడుగుతా ఉంటే, ఆ డిస్క్వాలిఫై చేయకుండా ఉండడం కోసం అని చెప్పి కారణాలు వెతుక్కునే పరిస్థితిలో ఉన్నారు. డెమోక్రసీని ఈ మాదిరిగా మీరు అవహేళన చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ప్రజల తరపున నిలబడవలసిన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఏ రకంగా కొనుగోలు చేసి అవహేళన చేస్తూ ఉన్నారో డెమోక్రసీని చూపించడం కోసం ఆ 8 మందిని డిస్క్వాలిఫై చేసేదానికోసం విప్పు జారీ చేసి ఓటు వేయించేదానికోసం ఇవాళ మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతా ఉన్నాం. కారణం విప్పు జారీ చేశాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ లేకపోయినా, వాళ్ళు ఇక్కడికి రాకపోయినా, వాళ్ళు ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఓటు వేయకపోయినా వాళ్ళు ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారు. కాబట్టి ఇవాళ మేము ఈ అవిశ్వాసాన్ని ప్రవేశపెడతా ఉన్నాం. అధ్యక్ష, ఇవాళ అవిశ్వాసం మేము ఎందుకు ప్రవేశపెడుతున్నామనంటే దానికి కారణం ఇవాళ ప్రజలు ఎన్నెన్ని బాధలు పడతా ఉన్నారు అన్నది తెలిసి, ఇవాళ డెమోక్రసీని అవహేళన చేస్తూ ఆడుకుంటా ఉన్నారు. అధ్యక్ష, ఒకసారి ఎన్నికలకు ముందు అధ్యక్ష విపక్ష నాయకులు ప్రతిపక్ష నాయకులు భయపడవలసిన అవసరం లేదు. నేనే మిమ్మల్ని పెద్దగా ఎలిగేషన్స్ కూడా పెట్టడం లేదు. కాకపోతే అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు చాలా స్పష్టం చేశారు, మా ఎమ్మెల్యేన్స్ కాపాడుకోవడానికి ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాను తప్ప మరి ఏ విధంగా ఏం కాదనేటువంటిది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ ఎమ్మెల్యేస్ మీద ఆయనకే నమ్మకం లేదు. మరి వాళ్ళకి ఆయన మీద ఎట్లా నమ్మకం ఉంటుంది అధ్యక్ష? అంచేత ఆ కన్ఫ్యూజన్ బయట పెట్టారు. చాలా స్పష్టంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు,
మా ఎమ్మెల్యేని కాపాడుకోవడానికే నేను నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాను తప్ప మరో విధంగా మరో దానికి కాదనేటువంటి చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఒక విషయాన్ని గౌరవ మంత్రులు ఎంతగా వక్రీకరిస్తారన్న దానికి నిదర్శనం. ఆశ్చర్యం, మా పార్టీ బీఫామ్ మీద గెలిచిన మా ఎమ్మెల్యేలను మీరు ప్రలోభాలు పెట్టి కోట్లకు ఎర చూపించి మీరు లాక్కున్న వాళ్ళను కనీసం డిస్క్వాలిఫై చేసి లేకపోతే వాళ్ళ చేత రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్ళే దమ్ము ధైర్యం కూడా లేని పరిస్థితిలో ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ ప్రజాస్వామ్యం మీద గౌరవం చూపించిన పరిస్థితిలో ఈ సభ జరుగుతుందనంటేనే నిజంగా బాధాకరం. నిజంగా దాన్ని మళ్ళీ వక్రీకరిస్తూ మా ఎమ్మెల్యేలను మేము కాపాడుకునేదానికి మేము విప్పు జారీ చేస్తూ ఉన్నామంటాం. కాదండి, ఆ ఎమ్మెల్యేలను ఎవరైతే మీరు కొనుగోలు చేశారో వాళ్ళను డిస్క్వాలిఫై చేయండి అని చెప్పడానికి కోసం అని చెప్పి ఇవాళ అవిశ్వాసం పెడతా ఉన్నాం. అధ్యక్ష, నిజంగా ప్రజలు ఎన్నెన్ని అవస్థలు పడతా ఉన్నారు. ప్రజల తరపున నిలబడవలసిన ప్రతిపక్షం అంటేనే ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్. ప్రజలు ఎవరైతే గొంతు వినిపించలేకుండా ఉంటారో వారి తరపున నిలబడవలసిందే ప్రతిపక్షం. అటువంటి ప్రతిపక్షం పాత్ర పోషిస్తూ ఉన్న ఎమ్మెల్యేలను ప్రతిపక్షమే లేకుండా ప్రజల గొంతును నొక్కేయాలి అన్న దురాలోచనతో ఇవాళ ఇక్కడ కాన్స్పిరసీలు చేస్తూ ఉంటే, అధికారంలో ఉన్న వాళ్ళకున్న వనరులు అధికారంలో ఉన్న అవినీతి సొమ్మును ప్రలోభాలను ఉపయోగపెడతా ఉంటే ఇవాళ బాధ అనిపిస్తుంది.